నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండి డిజిటల్. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ అద్భుతమైన లిస్టింగ్ గెయిన్స్ లో ప్రైమరీ మార్కెట్లో అడుగుపెట్టింది. తొలి రోజే ఇన్వెస్టర్లకు 130% పైగా ప్రీమియంను అందించింది. అయితే ఈ ఐపీఓలకు అప్లై చేసుకున్న లక్షలాది దరఖాస్తుదారుల అప్లికేషన్లు పలు సాంకేతిక కారణాలతో తిరస్కరణకు గురయ్యాయి. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓలకు వచ్చిన దరఖాస్తులో దాదాపు 14 లక్షల అప్లికేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 2 నెలల క్రితం ఎల్ఐసి ఐపీఓకి వచ్చిన అప్లికేషన్లో దాదాపు 20 లక్షలు రిజెక్ట్ కాగా ఆ తర్వాత అంత భారీ తిరస్కరణలకు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓకి జరిగాయి. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓకి 89.07 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటిలో సుమారు 14 లక్షల దరఖాస్తులు తిరస్కరణకు గురికాగా సుమారు 74.46 లక్షల దరఖాస్తులను పరిగణలోకి తీసుకున్నారు. ఇన్వెస్టర్లు చాలామంది యూపీఐ సిస్టమ్ను పేమెంట్ మోడ్గా ఎంపిక చేసుకున్నారు. వారిలో చాలామంది దరఖాస్తులను టెక్నికల్ కారణాలతో రిజెక్ట్ అయ్యాయి. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓలో తిరస్కరణకు ఒక ముఖ్య కారణం యూపీఐ సిస్టమ్. యూపీఐ మాంటెడ్ జనరేట్ కాకపోవడం, యూపీఐ యాప్కు మాంటెడ్ వెళ్ళకపోవడం, ఇన్వెస్టర్లు యూపీఐ మాంటెడ్ను అంగీకరించకపోవడంతో ఇటువంటి కారణాలతో ఈ ఐపీఓ అప్లికేషన్ అలాట్మెంట్ దశకు చేరుకోలేకపోయాయి అని కెఫిన్ టెక్నాలజీస్ కార్పొరేట్ రిజిస్ట్రీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ గిరిధర్జీ తెలిపారు. యూపీఐ మాంటెడ్లు ఎన్పీసీఐకి వెళ్ళినప్పుడు అవి తిరస్కరణకు గురి కావడం మరో కారణం. అయితే బ్రోకింగ్ అప్లికేషన్ల ద్వారా దరఖాస్తు చేసుకున్న చాలామంది పెట్టుబడిదారులు అప్లికేషన్లు వివిధ కారణాలతో తిరస్కరణకు గురయ్యాయి. అయితే బ్యాంకుల ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకున్న వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోలేదు. స్పాన్సర్ బ్యాంక్లో లాగ్ ఉంది, అందులో చాలామంది యూపీఐ చెల్లింపు ఆదేశాలు ఆలస్యం అవుతున్నాయని తెలిపారు. గత కొన్ని రోజులుగా ఐపీఓల్లో దరఖాస్తుల సంఖ్య భారీగా ఉండడంతో యూపీఐ ఆదేశాలను స్వీకరించడంలో జాప్యం జరుగుతుంది అంటూ జెరోదా ప్రైమరీ మార్కెట్ అండ్ పేమెంట్స్ వైస్ ప్రెసిడెంట్ మోహిత్ మొహరా తెలిపారు. ఒకవైపు ఐపీఓ విండో సమయంలో పెట్టుబడిదారులు ఎప్పుడైనా యూపీఐ ఆదేశాన్ని ఆమోదించే అవకాశం ఉంటుంది. సాంకేతిక సమస్యలతో దరఖాస్తుదారులు తిరస్కరణకు గురికావడం సరికాదని, ఈ సిస్టమ్ను చక్కదిద్దాల్సిన అవసరం ఉందని మార్కెట్ పార్టిసిపెంట్లు తెలిపారు. అర్హత లేని పెట్టుబడిదారులు ఉద్యోగి లేదా వాటాదారుల కోటా కింద చేసిన దరఖాస్తులు కూడా సమస్యలను కలిగిస్తాయి అంటూ ప్రైమ్ డేటాబేస్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రణయ్ హల్దియా తెలిపారు. చివరి నిమిషంలో తిరస్కరణకు నిరోధించడానికి దరఖాస్తు సమయంలో ఫిల్టర్లు ఉంచాలని సూచించారు.